ఓం శ్రీ సాయిరామ్. సాయి బంధువులరా, ఆత్మస్వరూపులరా, ప్రేమస్వరూపులరా, నాకు సాయినాథుల వారు బోధించిన మంత్రం నారాయణ మంత్రం. అందుకే నేను బాబా గారిని సాయి నారాయణ అని పిలుచుకుంటాను. గురువును బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపంగా భావించమని చెప్పిన సనాతన ధర్మాన్ని అనుసరించే నేను నా గురువును నా ఇష్టదైవము, నా గురువు నాకు ఉపదేశించినటువంటి నారాయణ స్వరూపంగా భావించటం అనేది శాస్త్రసమ్మతమని భావిస్తాను. అందుకనే నేను రాసినటువంటి అనేకమైనటువంటి గ్రంథాల్లో సాయిబాబా గారిని శ్రీమన్నారాయణుడిగా ఊహించుకుంటూ భావించుకుంటూ గ్రంథరచన చేయడం జరిగింది. సరే, అది నా యొక్క పైత్యమా, నాకు అనిపించిన భావన, అది శాస్త్ర సమ్మతమా నాకు తెలియదు. నా మనసులో అలా అనిపించింది. గురువును వదిలేసి కేవలం దైవాన్ని మాత్రం ఉపాసన చేయడానికి గురుభక్తులు ఎప్పుడూ కూడా సిద్ధంగా ఉండరు. ఎందుకంటే ఆ దైవాన్ని చూపించిన వాడు గురువు కాబట్టి కబీర్ దాస్ గారు చెప్పినట్టుగా గురువును తన ఆరాధనలో ప్రథమ స్థానంలో పెట్టుకుని ముందుకు వెళ్తారు. అది బాబా గారు నాకు నేర్పించారని భావించేవాడిని. అది శాస్త్రసమ్మతమా నాకు తెలియదు. ఈ శాస్త్రాలు ఇవన్నీ ఇప్పుడు కదా మనం వింటున్నాం, ఈ పేర్లన్నీ కూడా. అయితే అక్కలకోట వెళ్ళినప్పుడు అక్కడ అక్కలకోట మహారాజు గారు శేషతల్పం మీద పవలించినట్టుగా, అంటే పాల సముద్రంలో శేషతల్పం మీద పవలించిన ఒక చిత్రం చూశా. దాని కింద ఇలా రాయబడి ఉంది: ఎవరైతే తమ గురువును శేషపాన్పు మీద పవలించే విష్ణుమూర్తిగా భావిస్తారో వారు గురుతత్వాన్ని అర్థం చేసుకున్న వాళ్ళు, గురు అనుగ్రహం పొందిన వాళ్ళు అన్నారు. అప్పుడు నా భావన, నా ఆరాధన శాస్త్రసమ్మతమే. అంటే ఇదేదో నేను అనుకొని చేస్తున్నది కాదు, గురుదేవులు సాయినాథుల వారు నన్ను అలా నడిపిస్తున్నారు అని తెలుసుకుని ఆనందించాను. బాబాగారు అప్పట్లో నా చేత సాయి భాగవతం అనే ఒక గ్రంథం రాయించారు. నాకున్న పాండిత్యంతో, అది ఒక పిచ్చి పాండిత్యం, ఏమీ తెలియదు కదా, నాకున్న పాండిత్యంతో వచన కవిత్వం, వచన పద్యాలలాగా, అంటే దానికి ఉండాల్సినటువంటి, పద్యానికి ఉండవలసినటువంటి విధి విధానాలు అవి నాకేం తెలియదు. కానీ కొద్దిగా ప్రాస తెలుసు. ఏదైనా ఒక పద్యం కానీ పాట కానీ రాస్తే ప్రాసతో రాస్తే అది అందంగా ఉంటుంది, ఈనాటి సమాజానికి సరిపోతుంది. అలా అనేకమైనటువంటి బాబాగారి లీలలని పాటల రూపంలో, పద్యాల రూపంలో రాసి ఆనందించుకున్నాను. అయితే ఆ గ్రంథ రచన చేస్తున్నానే కానీ దాన్ని ముద్రించడం ఎలాగా? లక్షలు కావాలేమో, లేదా వేలు కావాలి. ఆ రోజుల్లో 2012 అనుకుంటాను, 2000 2012 ఎంతో భక్తి శ్రద్ధలతో రాస్తున్నాను. ఖాళీగా ఉన్నాను కదా, ఆఫీసులో ఏ పని లేదా అని చెప్పి పుంఖాలుగా 100,000 పేజీలు రాసేస్తున్నాను. మరి ఆ గ్రంథం ఎప్పుడు అంతకుముందు చిన్న చిన్న గ్రంథాలు రాశాను. ఇది పెద్ద గ్రంథం, సాయి భాగవతం కదా. దీన్ని ఎప్పుడు ముద్రించాలి, ఎలా ముద్రించాలి, డబ్బులు ఎలా? నేనేమనుకున్నానంటే రిటైర్మెంట్ అయ్యేటప్పుడు డబ్బులు వస్తాయి కదా, ఆ డబ్బులతో ముద్రిద్దాములే అనుకున్నాను. 2012 అంటే రిటైర్మెంట్ ఎప్పుడు ఉంటుంది? 2020లో ఉంటుంది. అంటే ఒక 8 సంవత్సరాల తర్వాత ముద్రిద్దాములే అని రాసుకుంటూ వెళ్తున్నాను. ఆ సమయంలో నేను రాసిన చిన్న చిన్న గ్రంథాలని మౌనస్వామి, ఏం పేరు ఆయన పేరు, మౌనస్వామినా అనుకుంటాను, పెద్దాపురం, అతని పేరు మౌనస్వామి అని ప్రస్తుతానికి నాకు గుర్తున్నది.
నా జీవితంలో అతను ఒక ముఖ్య పాత్ర పోషించి, అంటే బాబాగారి సచ్చరిత్రలో మేము నలుగురం అరణ్యంలో తిరుగుతూ ఉన్నాము. అప్పుడు ఒక వంజరివాడు వచ్చాడు. వచ్చి తన పని తాను చేసి వెళ్ళిపోయాడు. ఏమిటంటే అన్నం పెట్టాడు, వెళ్ళిపోయాడు. అన్నం తినగానే వాళ్ళ గురువుగారు ప్రత్యక్షమయ్యాడు. అక్కడ వంజరివాడి పాత్ర అంతవరకే. అలా ఈ మౌనస్వామి పాత్ర ఎంతవరకే అంటే, నేను రాసిన గ్రంథాలు కొన్ని చదివి, అంటే అతను చదివిన గ్రంథం కూడా ఇదే, ఇప్పుడు నేను చెప్పబోయే సాయి భాగవతమే. నేను గ్రంథ రచనలు చేశాను, ముద్రించాను, కానీ ఇది నేను వ్రాసాను అని చెప్పి ఎవరికన్నా ఇవ్వాలి అంటే మొహమాటం అడ్డం. అంటే నేను రాశానంటే ఏదో గొప్పగా చెప్తున్నాను అనుకుంటారేమో. నేను చూసారా ఎంత పెద్ద గ్రంథం రాశానో, ఎన్ని గ్రంథాలు రాశానో అని సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటున్నాడు అనుకుంటారేమో అని మొహమాటం. అందుకని అలా ఎవరికి ఇచ్చేవని కాదు. అనంతపూర్లో నేను 4 సంవత్సరాలు పనిచేసినా నేను సత్సంగాలు చెప్తానని కూడా ఎవరికీ తెలియదు. ఒక సత్సంగం కూడా చెప్పలేదు. నేను రాసిన గ్రంథాలు, నేను గ్రంథాలు రాస్తానని కూడా ఎవరికి, ఏ సాయి భక్తులకి తెలియదు. రాసిన గ్రంథం తీసుకెళ్ళి ఎవరూ లేనప్పుడు బాబాగారి పాదాల మీద గుళ్ళో వెళ్ళి పాదాల దగ్గర పెట్టేసి పారిపోయేవాడిని. అది నా మానసిక పరిస్థితి. అప్పుడు అలాగే ఉంది, ఇప్పుడు అలాగే ఉంది. నా చిన్న గ్రంథము సాయి నారాయణ స్తోత్రం అనుకుంటాను, లేదా భుక్తి ముక్తి ప్రదాత అనుకుంటాను. ఇందులో ఏదో ఒక గ్రంథం చదివిన పెన్మెత్స నరసింహరాజు, వారి ధర్మపత్ని విజయలక్ష్మి. ఈయన రిటైర్డ్ ఎస్సీ, రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్. నాకు గుర్తొస్తుంది, పత్తినారాయణరావు గారు అనువదించినటువంటి గ్రంథాన్ని కూడా ఒక రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ గారే ముద్రించారు. బాబాగారు నా జీవితంలో కూడా అటువంటి ఒక వ్యక్తిని ప్రవేశపెట్టి, అతను ఒకరోజు సడన్గా ఫోన్ చేశాడు. అయ్యా, మీరు రాసిన గ్రంథం చదివాను, మీరు ఏదైనా గ్రంథరచన చేస్తే దాన్ని ముద్రించే అవకాశం నాకు ఇవ్వండి. ఆయన మాట్లాడిన భాష నేను ఇప్పటికీ గుర్తుపెట్టుకున్నాను, చాలా అద్భుతం. మీరు ఏదైనా గ్రంథరచన చేస్తే అది ముద్రించే భాగ్యం నాకు ఇవ్వండి, ఆ అదృష్టాన్ని నాకు ఇవ్వండి అన్నాడు. అది బాబాగారి సంకల్పం నాకు అర్థమైంది. సాయి భాగవతం అనే గ్రంథం రచిస్తున్నానండి. కాదు, గుర్తులేదు. ఈ గ్రంథ రచన, ఈ ముద్రణ ఎలా జరిగిందంటే, దీనిని ఒక సినిమా నిర్మాత సుండిపెంటలో, శ్రీశైలంలో ఉన్న అద్భుతమైన సాయి మందిర అభివృద్ధిలో ప్రముఖ పాత్ర పోషించినటువంటి యలమంచిలి సాయిబాబా గారు ఈ గ్రంథం గురించి తెలుసుకొని ముద్రించడానికి ముందుకొచ్చారు. అద్భుతంగా నభూతో నభవిష్యత్తి అన్నట్లుగా ఈ గ్రంథరచన ముద్రించాలని వారు సంకల్పించారు. కానీ కాలగమనంలో విధి మా ఇద్దరి మధ్యలో ఒక చిన్న అభిప్రాయ భేదాలు రావడం, ఈ గ్రంథ ముద్రణకి వారికి సంబంధం లేకుండా పోవడం జరిగింది. అప్పుడు మరి ఎలా చేయాలి, ఎలా ముద్రించాలి అనుకున్నప్పుడు, అప్పట్లో 2012లోనే అప్పుడు మంచి భక్తి సముద్రంలో బాబాగారు ముంచి ఉన్నారు. కాబట్టి ఈ జీవితం, ధనం, మానం, ప్రాణం సమస్తం గురువుగారిదే అనే భావన అప్పట్లో బలంగా సంపూర్ణంగా ఉంది. కాబట్టి ఏమాత్రం సంకోచించకుండా జీపీఎఫ్ అంటే మేము దాచుకున్న డబ్బుల నుంచి 40,000 రూపాయలు డ్రా చేసి, నన్ను కనడమే కాదు, పెంచడంలో ఏ తల్లి పడనన్ని కష్టాలు పడి నన్ను పెంచి పెద్ద చేసి, ఆ తల్లి గర్భంలో పుట్టడం వల్లనే
సమర్థ సద్గురు గారి దివ్య పదపద్మాలు లభించాయి కాబట్టి ఆ తల్లి పడ్డ కష్టాలలో నుంచి ఆ తల్లిలో ఉన్న భక్తి నన్ను కూడా భక్తి మార్గంలో నడిపించడానికి సహాయం చేసింది కాబట్టి సీనయ్య సీనయ్య అంటూ నన్ను ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించేది కాబట్టి నన్ను కన్న తల్లి పేరు మీద ఈ గ్రంథాన్ని ముద్రించాలి అనే సంకల్పం బాబాగారు ఇచ్చారు. లేకపోతే అంత మంచి సంకల్పాలు మనకు రావు. అందుకని మా అమ్మగారి పేరు మీద ఒక గ్రంథం ముద్రించాను. ఇదేమో అమ్మగారి పేరు మీద ముద్రించిన గ్రంథం ఏంటి, జ్ఞాపకం రావట్లేదండి. సాయి భాగవతం అమ్మకు అంకితం ఇచ్చిన అమ్మకు అంకితం ఇస్తూ ఒక గ్రంథం ముద్రించాను. సాయి భాగవతం కాదా? పెనుమచ్చ నరసింహరాజు గారు ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. 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 ఏదో తేడా గుర్తొచ్చింది. మన్నించాలి, మిమ్మల్ని చాలాసేపు వెయిట్ చేయించాను. బాబా భగవద్గీత భగవద్గీత జ్ఞానానికి సాయినాథుల వారి జీవితానికి అన్వయిస్తూ రాయబడిన గ్రంథం బాబా భగవద్గీత. ఆ గ్రంథ ముద్రణ యలమంచిలి సాయిబాబా గారు చేయాల్సి ఉంది. సరే, విధివశాత్తు వారికి నాకు వచ్చిన చిన్న అభిప్రాయ భేదాల వల్ల అది నేనే ముద్రించుకోవాల్సిన అవసరం వచ్చింది. అంటే బాబాగారు చేసిన ఏర్పాటు. అప్పుడు నేను 40,000 రూపాయలు జీపీఎఫ్ నేను దాచుకున్న డబ్బులోంచి తీసుకొని, అప్పట్లో 40,000 అంటే చాలా ఎక్కువ కావచ్చు, కానీ అది నాకు ఎక్కువ అనిపించలేదు. అందులో నాలాంటి మధ్యతరగతి వాడికి ఆ రోజుల్లో 40,000 అంటే చాలా ఎక్కువ, కానీ నాకు డబ్బు విలువ తెలియదు. డబ్బు దాచుకోవాలనేది, అది పనికొస్తుందనేది అసలు తెలియదు. కాబట్టి అది బాబాగారిదే మనకిచ్చిందంత అనే భావన బలంగా ఉండేది. ఇప్పుడు లేదు, ఇప్పుడు చాలా ఉన్నాయి డబ్బులు, కానీ అందులోంచి తీసి బాబా ఖర్చు పెడాలంటే బాగా ఆలోచించి ఖర్చు పెడుతున్నా. డబ్బు దాచిపెట్టే అలవాటు వచ్చిన వాడు భగవంతుడికి సర్వస్వం నీదే అని అనలేడు. ఏ డబ్బు లేనివాడు అంతా నీదేనయ్యా అంటాడు. అంటే దాని దగ్గర 10 రూపాయలు ఉన్నా 10 రూపాయలు నీదే, నాది కాదంటాడు. నిజానికి ఎక్కువ ఉన్నవాడు ఆ త్యాగం ఉండాలి, కానీ తక్కువ ఉన్నవాడి దగ్గర త్యాగం ఉంటుంది. డబ్బు కూడబెట్టడం అలవాటైతే ఖర్చు పెట్టడం తగ్గిపోతుంది, దాన ధర్మాలు కూడా తగ్గిపోతాయి. చాలా తక్కువ మందికి మాత్రమే డబ్బు ఉన్నా కూడా దాన ధర్మాలు కూడా ఆ స్థాయిలో చేస్తుంటారు. అది పూర్వజన సుకృతం, అదృష్టవంతులు. ఇవన్నీ డబ్బు దాచిపెడుతుంటే ఎలా ఉంటుంది మనసు అనే ఆలోచన, దాని యొక్క లక్షణాలు, దాచిపెట్టేవాడికి పిసినాడతనం ఎక్కడి నుంచి వస్తుంది, దాచిపెట్టేవాడికి జాగ్రత్త ఎక్కడ వస్తుంది, దాచిపెట్టేవాడికి ఇంకా పెంచాలనే ఆలోచన ఎలా వస్తుంది, ఈ పెంచాలనే ఆలోచనలో ఉన్నవాడు దైవ కార్యక్రమాలు కూడా ఖర్చు పెట్టేప్పుడు ఎలా జాగ్రత్త పడతాడు, ఇవన్నీ కూడా అనుభవంలోకి వచ్చాయి. అనుభవ జ్ఞానం. దీన్ని దాటుకోవాలి. దీన్ని దాటుకొని మనం సంపాదించే ధనాన్ని బాబాగారు చెప్పినట్టుగా దాన ధర్మాలకు, దైవ కార్యక్రమాలకు ఎక్కువగా వినియోగించగలిగితే జన్మధన్యం. వచ్చే జన్మ కూడా ఉత్తమ జన్మ లభిస్తుంది.
దాచుకోవడం అలవాటై దాచుకుంటూ వెళ్ళిపోతే అవి అక్కడే ఉంటాయి, మనం వెళ్ళిపోతాం. మనతో వచ్చే పుణ్యం ఇది రాదు. ఇది కూడా మనం జాగ్రత్తగా నేర్చుకోవాలి. అయితే బాబా భగవద్గీత అనే గ్రంథాన్ని అమ్మగారికి అంకితం ఇస్తూ 40,000తో ముద్రించడం జరిగింది. ఆ గ్రంథం అప్పట్లో బాగా ప్రాచుర్యంలోకి వెళ్ళి చాలామంది సాయి భక్తులు చదివి అలా పెనుమెచ్చ నరసింహరాజు గారి దగ్గర కూడా వెళ్ళింది. ఇప్పుడు ఆ నరసింహరాజు గారి ఫోటో మీకు చూపిస్తాను. ఈ మహానుభావుడు నా జీవితంలోకి వచ్చాడు. విజయలక్ష్మి గారు, పెనుమెచ్చ నరసింహరాజు గారు. ఈ మహానుభావుడు ఫోన్ చేసి రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్, సూపరింటెండెంట్ ఇంజనీర్ ఆర్ చీఫ్ ఇంజనీర్ అనుకుంటాను, రాశానేమన్నా. కొంతకాలం క్రితం నరసింహరాజు గారి నుండి బాబా భగవద్గీత గ్రంథం పంపమని ఫోన్ వచ్చింది. బాబా భగవద్గీత గ్రంథం చదివి అతను ఇన్స్పైర్ అయ్యి అప్పుడు ఆయన ఏమన్నాడు కూడా ఇందులో రాశాను. మీరు ఏదైనా గ్రంథం ముద్రించేటైతే దానికి నా సహాయం అడగండి చేస్తాను అన్నాడండి మొదట ఫోన్ చేసి. అలాగే అన్నాను. తిరిగి 2 నిమిషాలు ఫోన్ చేసి నన్ను క్షమించండి, ఇందాక నేను అన్నమాట అహంకారంతో అన్నట్టుగా ఉంది, ఈసారి మీరు ముద్రించే గ్రంథానికి సహాయం చేసే భాగ్యాన్ని నాకు ప్రసాదించండి అంటూ తను అన్న మాటను సవరించుకున్నాడు. అంటే ఒక సాయి భక్తుడు ఎలా మాట్లాడాలి, ఎలా సేవ చేయాలి, ఎంత అణిగి ఉండాలి, బాబా గారికి నేను సహాయం చేస్తాను అనడం ఏంటి, బాబా కార్యక్రమానికి అది భాగ్యంగా భావించాలి అన్నాడు మహానుభావుడు. ఇప్పటికీ నా చెవులో ఆ మాటలు రింగుమని అంటూ ఉన్నాయి. అలా ఈ ముద్ర రచన అప్పట్లోనే ఎంత అవుతుందండి అంటే, ఎన్ని గ్రంథాలు ముద్రించమంటారు అన్నాను. మీ ఇష్టం, ఎన్ని గ్రంథాలను ముద్రించండి, అది మీ ఇష్టం అన్నాడు కదా అని చెప్పేసి 2,000 ముద్రిద్దాం, 5,000 ముద్రిద్దాం అంటే అది బాగుండదు అని నేను మొహమాట వస్తున్నాయి. కాబట్టి మామూలుగా 1000 గ్రంథాలకైతే ఇంత, 2,000 గ్రంథాలకైతే ఇంత, ఆ లెక్క తగ్గుతూ వస్తుంటుంది. కాబట్టి మరీ ఎక్కువ చెప్పలేక నేను ఏమన్నానంటే, అయ్యా 1,500 గ్రంథాలు ముద్రించాలి అనుకుంటున్నాను అంటే అలాగే అన్నాడు. ఆ 1,500 గ్రంథాలకి ఆ రోజుల్లో 2 లక్షల చిల్లరో 2 లక్షలు అయింది. వెంటనే ఆ 2 లక్షలు పంపించేశాడు, అకౌంట్లో వేశాడు. అలా ఈ సాయి భాగవతం అనే గ్రంథం ముద్రించబడింది. ఈ గ్రంథాలన్నీ మరి మీకు ఎవరికి పంచడం అలవాట్లేదు కదా, ఎలా పంచారు మరి, మొహమాటస్తులు అన్నారు కదా అంటే, అది కూడా బాబా గారు చేసిన ఏర్పాటే. అంతకుముందు గ్రంథాలు చదివినటువంటి వాళ్ళు గుంటూరులో నరసింహారావు గారని ఒక ఆయన ఉన్నాడు, పెద్ద ఆయన, ఇప్పుడు 90 ఏళ్ళకు వస్తున్నాడు ఆయన. ఆలూరు గోపాలరావు గారు, ఆయన భీష్మాచార్యులు ద్రోణాచార్యులాగా కలిసిమెలిసి ఉండేవాళ్ళు. ఆయన నా గ్రంథాలు చదివి ఫోన్ చేసి, అయ్యా మీ గ్రంథాలు ఏమన్నా ఉంటే నాకు పంపండి, నేను భక్తులకు పంచుతాను అని. సరే అలాగనే ఆయనకు పంపేవాడిని. 50, 100, 200 అలా పంపేవాడిని. అలాగే రమణమూర్తి గారు, ఆయన పేరు మూర్తి గారు, నిడదవోలు మూర్తి గారు, ఆయన కూడా అంతే, బాబాగారి గ్రంథాలు మాకు పంపండి సాయి, మేము పంచుతాం. 100, 200 గ్రంథాలు అలా పంపించేవాడిని. వేమగిరి మాస్టర్ గారు, వీరభద్ర మాస్టర్ గారు, ఇలా ఈ ముగ్గురు, ఇంకా కొంతమంది, ఆ మౌనస్వామి, ఈ మౌనస్వామి వల్లే ఈ చీఫ్ ఇంజనీర్ గారికి నా గ్రంథం పోయింది. ఆయన చదివి మళ్ళీ నాకు ఫోన్ చేసి మిగతా గ్రంథాలు తెప్పించుకొని ఇలా ఈ గ్రంథ ముద్రణకు ఆయన సాయం చేయడం జరిగింది. ఆ విధంగా ఆ మౌనస్వామి అనే అతను నా జీవితంలో ఒక ముఖ్య పాత్ర పోషించి మళ్ళీ నాతో ఎటువంటి సంబంధం లేకుండా వెళ్ళిపోయాడు. ఆయన వల్లే ఆలూరు గోపాలరావు గారు పరిచయం అయ్యాడు. ఎక్కడ, ఉక్కు నగరంలో. అక్కడ మన భరద్వాజ మాస్టర్ గారి మంచి శిష్యుడు. ఉక్కు నగరంలో ఆయన ప్రతి సంవత్సరం ఉత్సవాలు చేస్తూ ఉంటాడు. పేరు గుర్తు రావట్లేదు మహానుభావుడిది.
ఆ కార్యక్రమాల్లోనే లక్కరాజు గారిని ఆయన 90 దాటాడు, ఆలూరు గోపాలరావు గారిని, వీరిని ఎవరు ఆ కార్యక్రమ నిర్వాహకుల్ని అక్కడే కలవడం జరిగింది. ఆ తర్వాత రుణానుబంధంగా ఆలూరు గోపాలరావు గారికి మాకు ఆ బంధం చాలా సంవత్సరాలు కొనసాగింది. మేమందరం కలిసి ఆలూరు గోపాలరావు గారు, మా బావగారు సుబ్రహ్మణ్యరెడ్డి గారు, పద్మయ్య గారు, రమేష్ గారు, నేను, ఈ 5 మందిని మేము సాయితత్వ ప్రచారంలో సచేత్ర అవగాహన సదస్సు అని మాస్టర్ గారి మానస పుత్రిక, సచేత్ర మీద అవగాహన కలిగించాలి. సాయి భక్తులు అన్న వాళ్ళకి సచేత్ర మీద అవగాహన లేకపోతే వాళ్ళు సాయి భక్తులుగా ఎదగలేరు. అందుకని ఆయన ఆ సంకల్పంతో ఏర్పాటు చేశారు. అక్కడే మా సాయి శ్రీనివాస్ గారు, మా కృష్ణావజ్జల రాజేంద్ర ప్రసాద్ గారు కూడా అక్కడే పరిచయం. ఇలా ఆ మౌనస్వామి గారి కారణంగా ఆలూరు గోపాలరావు గారు, వారి కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సాయితత్వ ప్రచారకులు దాదాపు ఒక 16-17 సంవత్సరాలు అయిందేమో, ఆ మౌనస్వామి ఇలా నా జీవితంలోకి వచ్చి నా గ్రంథాలందరికీ పంచి వారికి నాకు పరిచయాలు ఏర్పాటు చేసి ఈనాడు రాష్ట్ర వ్యాప్తంగా సాయితత్వ ప్రచారాలు చేయడానికి సాయితత్వం అనే మహాసముద్రంలో ఒక చిన్న నీటి బిందువులాగా నాకు కూడా ఒక పాత్రనిచ్చి సాయినాథుల వారు నా ద్వారా మళ్ళీ కొంతమంది తత్వ ప్రచారకులకు పాత్రనిచ్చి ముందుకు నడిపిస్తూ ఉన్నారు. మౌనస్వామిని గుర్తుకు చేసుకోవాల్సిన బాధ్యత నాకు ఉంది కాబట్టి, అంటే ఆ వంజరివాడు వచ్చినట్టుగా వచ్చి కాసేపు ఉండి అందరికీ నాకు పరిచయం చేసి ఆయన వెళ్ళిపోయాడు, పక్కకి వెళ్ళిపోయాడు. అప్పట్లో ఫోన్లో బాగా మాట్లాడేవాడు, కానీ తర్వాత పూర్తిగా కనుమరుగైపోయాడు. అంటే ఆయన సిద్ధాంతాలు వేరు, నా సిద్ధాంతాలు వేరు. ఈ ఆధ్యాత్మిక మార్గంలో నాకు బాబా గారు నేర్పించింది ఏంటంటే, ఒక రాధాకృష్ణ ఆయలాగా ఉండాలి, ఒక నానావళిలాగా ఉండాలి, ఒక మహల్సాపతిలాగా ఉండాలి, ఒక శ్యామలా ఉండాలి. అంటే ఏమీ లేదు, మనం సాయి భక్తులుగా ఉండాలి, కానీ ప్రచార ఆర్భాటం ఉండకూడదు. మనం చేసే సాయి భక్తి వల్ల లోకంలో మనకు కీర్తి ప్రతిష్టలు రావాలి అనే ఆలోచన ఉండకూడదు. అలాగే మనకు 10 మంది ఇచ్చే గౌరవాన్ని స్వీకరించి తలకు అహంకారాన్ని ఎక్కేలా చేసుకోకూడదు. మిగతా సాయి భక్తుల కన్నా మనమేదో ఒక ప్రత్యేకమైన వ్యక్తులము, ఆ గౌరవం మనం ఎప్పుడు కూడా పొందుతూ ఉండాలి అనే అది ఉండకూడదు. ధనాన్ని అస్సలు స్వీకరించకూడదు. సాయి భక్తుల దగ్గర నుంచి ధనాన్ని అస్సలు స్వీకరించకూడదు. ఆ దారి ఖర్చుల వరకు తీసుకోవచ్చు. దాసగణ మహారాజు గారు ఆచరించి చూపించినటువంటి విధానం దారి ఖర్చుల వరకు తీసుకోవచ్చు. అది కూడా తీసుకోకుండా చేస్తే వాళ్ళు ఇంకా గొప్ప ఆధ్యాత్మిక సేవ చేసిన వాళ్ళు అవుతారు. ఆధ్యాత్మికంగా కూడా మానసికంగా ఉన్నతంగా ఎదుగుతారు. వైరాగ్యం ఇంకా పరిపూర్ణంగా వస్తుంది. అదే సమయంలో ఈ మార్గంలో సాయితత్వ ప్రచారం చేసినా, భక్తి ప్రచారం చేసినా, ఏం చేసినా సన్మానాలు సత్కారాల కోసం వెంపర్లాడకూడదు. గురువు అనే మాయలో పడి గురువైపోవాలనే తాపత్రయం పెంచుకోకూడదు. ఆ గురుత్వాన్ని కూడా స్వీకరించకూడదు. ఎప్పుడు కూడా బాబా గారి సేవకులుగా, దాసులుగా, భక్తులుగా, వారి పాదధూళిలో ఒక చిన్న కణమైతే చాలు, నా జీవితం ధన్యం అనే భావనతో జీవించాలి తప్ప, బాబాగారు మనకేదో కొంత అనుగ్రహం ఇచ్చారని, మనకు జ్ఞానం ఉందని 10 మంది మనని ఆశ్రయించి గురువుగారు అంటే ఇక వేషం వేసుకొని గురువైపోయి ఇలా చేతులిచ్చి ఆశీర్వదించే స్థాయిలోకి వెళ్ళాలనే భ్రమ ఉండకూడదు. అలాగే కొంతమందికి బాబాగారు వాక్కు కూడా ఇస్తాడు. అంటే వాళ్ళు ఏం చెబితే జరుగుతుంది. వచ్చిన భక్తులకు ఏదైనా వాళ్ళు నీ కోరిక తీరుతుంది అంటే తీరిపోతుంది. అలాంటివి నా జీవితంలో కూడా కొన్ని ప్రవేశపెట్టాడు, అవి కూడా జరిగాయి.
కానీ దానివల్ల ఏమవుతుందంటే ప్రచారం ఎక్కువ అవుతుంది. ప్రచారం ఎక్కువైపోయి వాళ్ళందరూ కూడా వచ్చేసి పాపం అమాయకులు కదా, ఇంక గురువు గారు అంటారు, లేకపోతే ఇంక మాతాశ్రీ అంటారు, మీరే సాయిబాబా స్వరూపాలు అంటారు. పాపం మన సాయి భక్తులు చాలా అమాయకులు. ఈ 4 మాటలు చెప్పినా గురువుగారు అంటారు, సాయి స్వరూపం అంటారు. ఏదైనా ఒక గ్రంథాన్ని ఇచ్చి పారాయణం చేయండి అంటే పారాయణం చేయించినా సరే మమ్మల్ని పారాయణం చేయిస్తున్నాడు, ఈయనే గురువుగారు, ఈయనే సాయిబాబా స్వరూపం అంటారు. ఓ గుడి కడితే మీరే సాయిబాబా స్వరూపం అంటారు, మీరే సాయిబాబా అంటారు. ఓ పాట పాడితే మీరే సాయిబాబా అంటారు, సత్సంగం చెప్తే మీరే సాయిబాబా. ఇట్లా ఏం చేయించినా సరే మీరే సాయిబాబా అంటారు. ఇది మనకు తలకెక్కుతుంది. అందుకని నా ద్వారా ఎవరికైనా ఏదైనా జీవితంలో కష్టాలు తొలగినా, కోరికలు తీరినా, అటువంటి వాళ్ళు మనని ఏదో పెద్ద అది ఇది అని చెప్పి అంటూ ఉంటే అది నాకు నచ్చలేదు. ఇది మన ఆధ్యాత్మికానికి చాలా ప్రమాదం అని నాకు అర్థమైపోయింది. కాబట్టి బాబా గారిని నేను రిక్వెస్ట్ చేశా, అయ్యా ఇవన్నీ కూడా తలకెక్కుతాయి, కాబట్టి ఇవన్నీ తలకెక్కకుండా ఉండేటట్టు అయితే ఇవి చేసుకో, ఇవ్వు, కానీ తలకెక్కేటట్టయితే వద్దు అంటే ఇక అప్పటి నుంచి అన్నీ తీసేశాడు. ఏమీ అసలు నేను ఎవరికి చెప్పను, ఎన్ని కష్టాలన్నా చెప్పని వాళ్ళు కర్మఫలం అనుభవించాలి, బాబాను నమ్ముకో, సచ్చేత్ర పారాయణం చేసుకో, అంతే. దీనివల్ల ఏమవుతుంది, సచ్చేత్ర పారాయణం చేసుకొని వాళ్ళ కోరిక తీరితే సచ్చేత్ర మీద గౌరవం పెరుగుతుంది. బాబాను నమ్ముకో, గుడికి వెళ్ళు, ప్రదక్షిణ చెయ్యి, లేదా దునిలో కొబ్బరికాయ అన్నాం అనుకో, అవి చేయడం వల్ల వాళ్ళ కోరిక తీరితే బాబా మీద భక్తి పెరుగుతుంది. ఇవన్నీ కూడా ఇలా చెయ్యు అలా చెయ్యు అని చెబితే, అలా చేసినప్పుడు కోరికలు తీరితే చాలామంది ఏం చేస్తారంటే, మీరు చెప్పడం వల్లే మేము ఇవి చేసాం, మీ వల్లే జరిగింది అని చెప్పి వస్తారు. తెలియని అమాయకులు కొంతమంది ఏం చేస్తారంటే, ఇది ఏదో బాగుంది కదా అని చెప్పి, అవును నేనేం చెప్తే జరిగిపోతుంది, బాబాగారు నాకు పలుకుతూ ఉంటారు, నీ గురించి బాబాకు చెప్పాను, ప్రార్థనలో చెప్పాను, బాబాగారు నా ప్రార్థన మన్నించారు అని ఇలా చెప్పాలి అనే ఒక మాయ మనలో ప్రవేశిస్తుంది. దాంతో వాళ్ళందరూ నెమ్మదిగా ప్రచారం చేసి ఆయన దగ్గరికి వెళ్ళండి, ఆమె దగ్గరికి వెళ్ళండి, ఆమె వల్ల అవుతుంది అంటే అలా రావడాలు, ఓ 10 చెప్తే దాంట్లో 1-2 జరగడాలు, ఆ 2 ఇంకొక 20 మందిని మన దగ్గరికి తీసుకురావడాలు, ఇలా 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 ఈ వ్యవస్థ పెరిగి చివరికి గురువులు మాతాశ్రీలు తయారైపోతారు. నిజానికి వాళ్ళ దగ్గర ఏమీ ఉండదు. అదంతా బాబాగారి అనుగ్రహం, బాబాగారి లీల, తన భక్తుల్ని తాను పెంచుకోవడానికి, తన భక్తుల్ని తన వైపు రప్పించుకోవడానికి చేసే లీల. దాంట్లో మధ్యలో మనం దూరి మన వల్లే జరిగింది అని చెప్పుకున్నాము అంటే అది అహంకారం అవుతుంది, అజ్ఞానం అవుతుంది, భవిష్యత్తులో మనకు అనేక కష్టాలను తెచ్చిపెడుతుంది. తస్మాత్ జాగ్రత్త, ఈ మాయలో పడకూడదు సాయి భక్తులు. మరి ఏమండి, కొంతమంది గురువులు అని స్వామీజీలని తయారయ్యి ప్రజల్ని ఎంతో మోసం చేస్తున్నారు. మరి మీరు అన్నట్టు వాళ్ళకి ఏమి జరగట్లేదు కదా. టైం రావాలి. రావణ బ్రహ్మకి ఎంత టైం పట్టిందన్నారు? సాక్షాత్తు దేవేంద్రుడు, పంచభూతాలు కూడా ఆయన చెప్పినట్టుగా వినాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది. ఆయన బాధలు పెడితే భరించాల్సి వచ్చింది. ఎప్పుడో వచ్చాడు నారాయణుడు రాముడిగా వచ్చి, మళ్ళీ అక్కడ ఆయన కూడా అనేక కష్టాలు పడి, సీతమ్మ కష్టాలు పడి, ఆ తర్వాత వాడి పాపం పండి, అలా ఉంటాయి. టైం రావాలి. కొంతమందికి పుణ్యఫలం కాస్త ఎక్కువ ఉంటుంది. ఇంకా కొంతమంది స్వామీజీలు, గురువులు ఏం చేస్తారంటే, వాళ్ళు చేసిన పాపాలన్నీ కడిగేసుకోవడానికి రాత్రిపూట నిద్రపోకుండా కొన్ని క్షుద్ర పూజలు కూడా చేస్తుంటారు. క్షుద్ర పూజల ద్వారా ఆ పాపాన్ని కడిగేసుకునే ప్రయత్నం చేస్తుంటారు. లేదా బాబాగారి పాదాలు పట్టుకొని, అయ్యా పొద్దున ఈ అబద్ధం ఆడాను, పొద్దున వాళ్ళని మోసం చేశాను, నన్ను క్షమించయ్యా అని చెప్పి ప్రార్థన చేస్తూ ఉంటాడు. ఆయనకి ఏం చేయాలో అర్థం కాదు బాబాగారికి. వీడు పొద్దునంతా పాపం చేస్తాడు, రాత్రి నా దగ్గర కూర్చొని ఏడుస్తుంటాడు, ఏం చేయాలి, వీడు నా కొడుకే కదా అని చెప్పి పాపం ఆయన ఇబ్బంది పడుతుంటాడు. టైం వస్తుంది ఎవరికైనా సరే. అందుకని బాబాగారి మార్గంలో మధ్యలో దూరి నేను గురువని, నేను మాతాశ్రీనని, నేను చెబితే అన్నీ జరిగిపోతాయని అనొద్దు. మీరు ఇలా అంటున్న వాళ్ళ జీవితాలను పరిశీలించండి. వాళ్ళ జీవితంలో కూడా అనేకమైనటువంటి కష్టాలు, నష్టాలు, ఇబ్బందులు పడుతూ ఉంటారు. మరి ఇతరుల కష్టాలు తీర్చే శక్తి మనకుంటే మన జీవితంలో కష్టాలు రాకూడదు కదా. ఇతరుల కష్టాలే తీర్చే శక్తి ఉంటే మన జీవితంలో కష్టాలు రాకూడదు కదా.
మన ఇంట్లో అంతా బ్రహ్మాండంగా ఉండాలి కదా, మన ఇంట్లో అంతా స్వర్గంలా ఉండాలి కదా, వైకుంఠంలా ఉండాలి కదా. ఉండదు. వాళ్ళ ఇళ్లలో కూడా అనేక సమస్యలు ఉంటాయి. భర్త మాట వినడు, పిల్లలు మాట వినరు, ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి, శరీరంలో అనారోగ్యాలు ఉంటాయి. మరి ఇతరుల కష్టాలు ఇతరుల రోగాలు తీర్చే మనకు మన ఇంట్లో అవేం ఉండకూడదే. కాబట్టి ఇది సత్యం కాదు. బాబాగారు తర్కడికి ఊరి చివరికి తీసుకెళ్ళి గుంత తవ్వు అంటే ఒక గుంత తీస్తాడు. ఆ గుంత తీసినప్పుడు అందులో ఒక బంగారు కడ్డి ఉంటుంది, అది తీసుకో అంటాడు. తెలియగలవాడు గొప్ప భక్తుడు కాబట్టి తర్కడేమంటాడు, అబ్బాయి నాకు వద్దు బాబా, నాకెందుకు, నువ్వేదో నన్ను మాయలో ముంచాలని చూస్తున్నావు, నాకు అర్థమైపోయింది, నాకేం అక్కర్లేదు, నాకు నీ అనుగ్రహం ఆశీర్వాదం ఉంటే చాలు బాబా అంటాడు. గురువు అప్పుడప్పుడు అటువంటి పరీక్షలు పెడతాడు. అలాగే ఇండోర్ హైకోర్టు జడ్జి రేగే గారికి, ఒరే నాన్న ఇదిగో ఈ తాళం చేయి ఇస్తున్నాను, నా గుప్త నిధి తాళం చేస్తున్నాను తీసుకో అంటాడు. ఆయన గుప్త నిధి ఏంటి? సిద్ధులు, అష్టసిద్ధులు. గొప్ప భక్తుడు రేగే, అందుకని ఆయనకు పరీక్ష పెట్టాడు. గొప్ప భక్తులుగా ఉన్న వాళ్ళకే పరీక్షలు పెడతాడు, ఎవరికి పడితే వాళ్ళకి పెట్టడు. రేగే ఏమంటాడు, నాకు అక్కర్లేదు బాబా, జన్మలలో నీ పాదాల యందు నాకు అనన్యమైన భక్తి ఉండేలా ఆశీర్వదించు, అంతకు మించి నాకేం అక్కర్లేదు అంటాడు. అప్పుడు బతిమిలాడతాడు చాలాసేపు మాయలో ముంచాలని. ఒరే బాబు అని ఇలా చుబకం పట్టుకొని బతిమిలాడి తీసుకోరా అంటాడు. నాకు అక్కర్లేదు అంటాడు. అంటే బాబా పెట్టిన పరీక్షలో రేగే గారు కూడా గెలిచారు. నిజమైన భక్తులు ఇలా బాబా అనుగ్రహం తప్ప మాకి మాయలు, మంత్రాలు, తంత్రాలు, లోకంలో కీర్తి, ధనము ఇవి ఆశించరు. ఈ రెండు మనకు ఉదాహరణలు. మేము చెప్తే ఏదో జరిగిపోతుంది, మేము చెప్తే అయిపోతుంది, మాకంతా తెలుసు, బాబా గురించి మీకు తెలియాలన్నా, బాబా అనుగ్రహం మీకు పొందాలన్నా నేను చెప్తే కానీ మీకు కుదరదు, నేను చెప్తే కానీ బాబా ఏంటో మీకు అర్థం కాడు, మీ సమస్యలు తీరాలంటే నేను బాబాకు చెప్తాను మీ గురించి. ఇది అంతా కూడా మాయ. కాబట్టి బాబాగారి మార్గంలో అందుకనే ఆయన స్వయంగా బీవీ దేవ్ అనే భక్తుడి ఆయన్ని ఉపయోగించుకొని, ఆ భక్తుని ఉపయోగించుకొని మనందరికీ చెప్పాడు. మధ్యవర్తులను పెట్టుకుంటే మీ గుడ్డ పేలికలు వస్తాయి. అంటే బాబాకు మనకు మధ్యలో ఎవరినైనా గురువుగా భావిస్తే వాళ్ళకు గుడ్డ పేలికలే దొరుకుతాయి. పాత చింకి గుడ్డ పేలికలు దొరుకుతాయి. డైరెక్ట్గా నన్ను ఆశ్రయిస్తే మిమ్మల్ని మహారాజుని చేస్తాను. ఉపాసన బాబా డైరెక్ట్గా బాబాని ఆశ్రయించాడు. భరద్వాజ్ మాస్టర్ గారు డైరెక్ట్గా బాబాని ఆశ్రయించాడు. బివి నరసింహస్వామి డైరెక్ట్గా బాబాని ఆశ్రయించాడు. మాతాజీ కృష్ణప్రియ డైరెక్ట్గా బాబాని ఆశ్రయించింది. ఇలా ఎంతోమంది డైరెక్ట్గా బాబాని ఉపాసన చేస్తే వాళ్ళు గొప్ప స్థాయికి వెళ్ళారు. వాళ్ళందరినీ కూడా కొంతమంది గురువులుగా భావిస్తారు, అది వేరే విషయం, వాళ్ళ ఇష్టం భావించుకొని. కానీ వాళ్ళు మాత్రం మధ్యలో గురువులు లేకుండా డైరెక్ట్ బాబాని ఆశ్రయించి ఆ స్థాయికి వెళ్ళారు. అయితే డైరెక్ట్గా బాబానే గురువుగా భావించుకోవడానికి కూడా ఎంతో గొప్ప సంస్కారం ఉండాలి, ఎంతో గొప్ప పూర్వజన్మ పుణ్యం ఉండాలి. అంతో ఎంతో ఏమంటారు, బాబానే గురువు అని అనుకోవాలంటే చాలా కొంత అదృష్టం కూడా ఉండాలేమో. బలహీనమైన మనస్తత్వం ఉన్న వాళ్ళే మధ్యలో గురువులను పెట్టుకుంటారు. సూర్యుడు ఉండగా దీపంతో అవసరం ఏంటండి? బాబా సూర్యుడు లాంటి వాడు కదా, మళ్ళీ దీపం అని మధ్యలో గురువుని పెట్టుకోవడం ఎందుకు? సూర్యుడు ఉండగా దీపం లాంటి గురువుని పెట్టుకొని ఈయన నా గురువు అని అంటే వాళ్ళని ఏమంటారు? సూర్యుని కాంతి ముందు దీపం కాంతి అవసరమా? అజ్ఞానులు అంటారు. అయితే బాబాను అర్థం చేసుకునే శక్తి, జ్ఞానం అందరికీ ఉండదు కాబట్టి కొంతమంది అర్థం చేసుకున్నటువంటి వాళ్ళు బాబాని ఇలా ఉపాసన చేయండి అని చెప్పేవాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళని మార్గదర్శకులుగా పెట్టుకోండి, గురువుగా పెట్టుకోవద్దు, మార్గదర్శకులుగా పెట్టుకోండి. కొంతవరకే మార్గదర్శకులుగా పెట్టుకున్న వాళ్ళు మనల్ని పక్కదారి పట్టించే అవకాశం ఉంది. నిజమైనటువంటి ఉన్నతమైనటువంటి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని మనం పొందాలి అని అంటే నిజానికి అల్పులైనటువంటి ఆత్మసాక్షాత్కారం పొందనటువంటి పుస్తక జ్ఞానం మాత్రమే ఉన్నటువంటి గురువులను పెట్టుకుంటే వారికి ఎంత జ్ఞానం ఉందో అంత జ్ఞానం వరకే మనల్ని తీసుకెళ్తారు.
పూర్ణజ్ఞాని ఎవరు? పరమాత్మ సాయినాథుల వారు. మరి పూర్ణజ్ఞాని అయినటువంటి బాబాను పట్టుకుంటే శ్రద్ధాభక్తులతో మనం ఆయన్ని అర్చన చేస్తే, ఆరాధిస్తే, శరణాగతి చేస్తే, ప్రార్థన చేస్తే ఆయన మన చేయి పట్టుకొని తీసుకెళ్తాడు. అక్కడ దాకా మనం ఓపిక పట్టాలి. అలా మనం ప్రయాణం చేయాలనుకోవాలి. ఎవరో 4 మాటలు చెప్పగానే, ఎవరో కొద్దిగా ఆచరణ గొప్పగా, మనకంటే గొప్పగా కనిపించగానే, సమాజంలో వాళ్ళు కాస్త 10 మంది చేత గురువులుగా గుర్తించబడగానే ఇంక వెంటనే వాళ్ళ పాదాలు పట్టుకొని వాళ్ళు ఫాలో అవుతుంటాం. ఇక్కడ దెబ్బతినిపోతాం. వాళ్ళు ఎంత స్థాయికి ఉన్నారో ఆ స్థాయి వరకు మిమ్మల్ని తీసుకెళ్తారు. కానీ బాబాను పట్టుకుంటే బాబా స్థాయికి తీసుకెళ్తాడు, అంటే పూర్ణ స్థాయికి తీసుకెళ్తాడు. ఒక గురువు ఉన్నాడు, నేను చెప్పను, పేరు చెప్పను. ఆయన పట్టుకొని కొంతమంది పోతుంటారు. వాళ్ళు సమాజంలో సాయి భక్తులకు, అంటే మిగతా సాయి భక్తులకు దూరంగా జీవిస్తుంటారు. ఆ గురువు వాళ్ళని అలా తయారు చేశాడు, వాళ్ళకలా గీత గీశాడు. ఆ గురువు దగ్గర ఎవరైతే దీక్ష తీసుకుంటారో ఆ భక్తుల సమూహంతో కలవాలి తప్ప సాధారణ సాయి భక్తులతో కలవకూడదు. వారు చేసే ఇళ్ళ పూజలకు వెళ్ళకూడదు. ఒకవేళ వెళ్ళినా కానీ వాళ్ళు వచ్చి పూజ చేస్తే ఓకే, కానీ మీరు పూజ చేస్తే వాళ్ళు రారు. జస్ట్ లైక్ క్రిస్టియానిటీ లాగా, ఒకరి పూజల దగ్గరికి రారు, ఒకరి ప్రసాదం స్వీకరించరు. అలా తయారు చేశారు ఆ గురువు గారు వాళ్ళని. ఎంత బాధాకరం. అలాగే వాళ్ళు ఒక వస్త్రం ధరిస్తారు, నాకు చాలా బాధేస్తుంది. ఒక లుంగీ లాంటిది కట్టుకుంటారు. ఆ లుంగీకి కింద సాయి, ఓం సాయి, శ్రీ సాయి అని రాస్తారు, ముద్రించబడి ఉంటుంది ఆ లుంగీకి. చీరలకు కూడా అంతే. అది కాళ్ళకు వేలాడుతూ తగులుతూ ఉంటుంది. అంటే సాయిబాబా నామము, సాయిబాబా వేరు కాదు కదా. నాకు నా ఫోటోకు తేడా లేదన్నాడు. అంటే నామానికి ఆయన రూపానికి తేడా లేదు కదా. అంటే సాయిబాబా వారిని కాళ్ళకు వేలాడదీస్తారా? వాళ్ళ గురువుగారు అలా నేర్పించారు. మరి ఎందుకు నేర్పించారో, దాంట్లో ఉన్న తత్వం ఏమిటో తెలియదు. కానీ చూసే వాళ్ళకి ఒకవేళ దాంట్లో గొప్ప తత్వం ఉండొచ్చు. కాళ్ళకు, సాయిబాబా గారిని కాళ్ళకు వేలాడదీయడంలో కూడా గొప్ప తత్వం ఉండొచ్చు, గొప్ప భక్తి లక్షణం ఉండొచ్చు, మనకు తెలియదు. బట్ సాధారణమైన సాయి భక్తులు ఏమనుకుంటారు, అయ్యో అదేంటి బాబా గారిని, ఆయన నామాన్ని కాళ్ళకు తగిలేలాగా వస్త్రధారణ చేశారు అనుకుంటారు. 2 రకాల ఇబ్బందికరమైన. ఒకటి, ఇతర సాయి భక్తులతో కలవకుండా వారికి గిరిగీసి వారిని సపరేటు ఒక మతంలాగా తయారు చేయడం. అంటే సాయి భక్తులలోనే సపరేట్ మతం. ఆ విధంగా సాయిబాబా గారిని కాళ్లకు తగిలేలాగా వస్త్రధారణ చేసి చెప్పడం. దాంట్లో ఉన్న మర్మం ఏమిటో అది ఎలా అర్థం చేసుకోవాలో తెలియదు. ఇక ఆ తర్వాత మరి వారు బోధించే తత్వము సాయిబాబా గారి భక్తి మార్గంలో ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా తీసుకెళ్తుంది నాకు తెలియదు. కానీ వాళ్ళు లోకంలో ఉన్న ఇతర సాయి భక్తులకు సపరేటమైన పద్ధతుల్లో జీవిస్తూ ఉంటారు. అలాగే ఇతర మందిరాలు ఏవైనా కొద్దిగా ఇబ్బందిగా ఉంటే ఆ మందిరాలని ఆ గురువుగారు ఆ సంస్థకు రాయించేసుకుంటారు, వాళ్ళు రాస్తే. అలా ఎంతోమంది కష్టపడి సంపాదించి ఎంతో భక్తి శ్రద్ధలతో కట్టుకున్న మందిరాలని వాళ్ళు నిర్వహించుకోలేకపోతే నిర్వహించుకునేలాగా ఏర్పాట్లు చేయడం, వారికి అవసరమైతే ఆర్థిక సహాయం చేయగలగడం, లేదా వారికి ఏదైనా పూజారులు అవసరమైతే వారి దగ్గర ఉన్నటువంటి శిష్యులను పంపించి ఆ పూజ చేసేలా చేయడం. ఇది ఎలా ఉంటుంది? ఆ మందిరాలని పూర్తిగా వారి కిందికి తీసుకొని వారి యాజమాన్యంలో తీసుకొని వారే నిర్వర్తిస్తూ ఉండడం. అంటే అప్పటిదాకా ఆ మందిరాన్ని కట్టుకున్న వాళ్ళు, నిర్వహించిన వాళ్లకు ఇక దాని మీద ఎటువంటి అధికారం ఉండదు. ఇది పూర్తిగా వారి కంట్రోల్కి వెళ్ళిపోతుంది, వారి పద్ధతుల్లో జరుగుతుంది. వారి పద్ధతులు ఎలా ఉంటాయి? సాయిబాబా గారేమో కులమతాల మధ్యలో గోడలను కూడా కూలగొట్టి మానవులందరూ సోదరభావంతో జీవించాలి, అందరూ ఒకటే, అందరిలో పరమాత్మ విరాజమానమై ఉన్నాడు, కుక్క, పిల్లి, పంది, దోమలు అందరిలో కూడా పరమాత్మే ఉన్నాడు, అన్నిట్లో ఉన్న పరమాత్మను చూసి ప్రేమించు, అన్నిటినీ సమానంగా చూడు అని ఆయన కుక్క, పిల్లి, పంది, దోమను కూడా కలుపుకొని వెళ్తే, అన్ని మతాల కులాల వారిని కలుపుకొని వెళ్తే, సాయి భక్తులమై ఉండి అటువంటి విశాలమైనటువంటి అనంతమైన జ్ఞానంతో, దృక్పథంతో, విశ్వమానవ భావంతో జీవించాల్సింది పోయి సాయితత్వంలో ఉంటూ సాటి సాయి భక్తులను కూడా దూరంగా పెట్టి మనం సపరేటు అని వేరు చేసే విధానం అనేది అది ఏ విధంగా పరిపూర్ణ జ్ఞానం అవుతుందో తెలియదు. నా మనసులో నాకు అనిపించిన భావాలు చెప్పకుండా ఉండలేను కాబట్టి చెప్తున్నాను.
ఇలా ఒక గురువు కొంతమందిని గిరిగీసి నడిపిస్తూ సాయి తత్వానికి అంటే విశాలమైన జ్ఞానాన్ని అందించాల్సింది పోయి, అనంతమైన ఆత్మజ్ఞానాన్ని అందించాల్సింది పోయి, పరిమితమైనటువంటి జ్ఞానంలోకి ఉంచుతున్నారు కొంతమంది గురువులు. ఇక మరికొంతమంది గురువులు పూర్తిగా మోసగాళ్ళు ఉన్నారు. నేను చెప్పిన గురువు మోసగాడు కాదు, ఆయన పూర్తి వైరాగ్యంతో జీవిస్తాడు, పూర్తి బాబా భక్తుడిగా జీవిస్తాడు, బాబా సిద్ధాంతాలతో జీవిస్తాడు, మంచే చెబుతాడు. కానీ ఈ రెండు నాకు నచ్చల. ఒకటి, ఇతర సాయి భక్తులతో కలవకుండా ఉండడం, ఇతర సాయి భక్తులు చేసే పూజలకు వెళ్లకుండా ఉండడం, వాళ్ళతో కలవకుండా ఉండడం ఒక పెద్ద బాధాకరమైన విషయం. అదొక విభజన అనేది నచ్చలేదు. అలాగే వారి వస్త్రధారణలో పాదాలకు ఓం సాయి శ్రీ సాయి అని సాయిబాబా నామం పాదాల దగ్గర వేలాడుతూ కనిపించడం సాయి భక్తుడిగా మనసు కలిచివేస్తుంది, బాధేస్తుంది. ఈ రెండు విషయాలు సమాజం దృష్టిలోకి తీసుకెళ్ళాలి కాబట్టి తీసుకెళ్తున్నాను. ఇక మరొక కొంతమంది గురువులు ఉన్నారు. గురువులు అనే భ్రమలో వారికి గురు లక్షణాలు లేవు, కనీసం శిష్య లక్షణాలు లేవు. కానీ గురువులు, జగద్గురువులు, సద్గురువులు, పరమ గురువులు, గురువుల గురువులు అనుకుంటూ రకరకాల బిరుదులు పెట్టేసుకుంటూ ఆ భక్తుల దగ్గర ఉన్నటువంటి సమస్తమైన ఆస్తిపాస్తులన్నీ కూడా ఆయన రాయించేసుకుంటూ ఆర్థికంగా కోటాను కోట్లు సంపాదించుకుంటూ ఆశ్రమ అభివృద్ధి అనే పేరుతో, ఆధ్యాత్మిక అభివృద్ధి అనే పేరుతో మొత్తంగా అదొక కొత్త సామ్రాజ్యం. బాబాకు సంబంధం లేని బాబా మార్గం కానీ, బాబాకు సంబంధం లేని బాబా మార్గం కానీ ఆ వింత ప్రపంచంలోకి సాయి భక్తులను తీసుకెళ్ళిపోయి వారందరినీ కొన్ని జన్మల పాటు కూడా అజ్ఞానంలో ఉండే జన్మలు వచ్చేలాగా, కొన్ని జన్మల పాటు కూడా నిజమైన ఆత్మజ్ఞానం లేని గురువుని ఆత్మజ్ఞానము పొందినవాడుగా భావించుకుంటూ వారితో రుణానుబంధం ఏర్పాటు చేసుకుంటూ జన్మజన్మలకు వారి చుట్టూ తిరుగుతూ నిజమైన సత్యమైన జ్ఞానాన్ని పొందకుండా జీవితాలని వృధా చేసుకునే మార్గంలో కొంతమంది వెళ్ళిపోతున్నారు. ఇంకా కొంతమంది గురువులు పుట్టుకొని వస్తూనే ఉన్నారు ఇలా సాయి భక్తుల్ని వారి వైపు ఆకర్షించడానికి. వారు సాయి భక్తులు కాదు, సాయి భక్తులు కాదు, బాబా గారిని పరిపూర్ణ పరబ్రహ్మగా అంగీకరించరు, బాబా గారిని దివ్యశక్తులు ఉన్నవాడిగా అంగీకరించరు, బాబా గారు రాముడు కృష్ణుడు అంటే అంగీకరించరు, అసలు రాముడు కృష్ణుడే అంగీకరించరు, ఇక బాబా గారు రాముడు కృష్ణుడు అంటే అసలు అంగీకరించరు. అయినా సాయి భక్తులము అంటూ వచ్చేసి సాయిబాబా గారిని మరొక వైపు తీసుకెళ్ళి, వారి సిద్ధాంతం వైపు తీసుకెళ్ళి సాయి భక్తుల్ని బాబా చెప్పని, భక్తులకు అర్థం కాని జ్ఞానాన్ని బోధిస్తూ వారి జీవితాలతో కూడా ఆటలాడుకోవడానికి కొంతమంది గురువులు బయలుదేరారు. ఇంకా కొంతమంది బాబా గారి పేరు చెప్తే భక్తులు ఎక్కువగా వస్తారు కాబట్టి ఆయన పేరును వాడుకొని ధ్యానమనో, యోగమనో, ఇంకోటనో, మా మార్గంలోకి రండి, బాబా గారు ఇదే చెప్పారని చెప్పేసి అనేక సంస్థలు బాబా భక్తుల మీద దాడి చేస్తూ, బాబా భక్తులకు బాబా నుంచి దూరం చేస్తూ, వారి సిద్ధాంతాలను ప్రచారం చేసుకుంటూ, వారి లాభాలు వాళ్ళు పొందుతూ స్వచ్ఛమైన, అద్భుతమైన, అనంతమైన, నిజమైన జ్ఞాన మార్గమైన సాయిబాబా గారి మార్గాన్ని కలుషితం చేసేస్తూ గందరగోళపరుస్తూ ఉన్నారు. సాయి భక్తులందరూ వివేకవంతులై కేవలం సచ్చేత్ర పారాయణ, బాబాగారి సచ్చేత్ర పారాయణ, బాబాగారి 4 హారతులు, బాబాగారిని మాత్రమే గురువుగా భావించుకుని సత్సంగాలు చేసేవాళ్ళు, నేను గురువుని అని సెల్ఫ్గా ప్రకటించుకొని ఎవరైతే ఉన్నారో వారి వైపు కూడా కన్నెత్తి చూడకుండా, అలాగే సాయిబాబా గారు చెప్పినటువంటి భక్తి మార్గాన్ని వదిలిపెట్టి జ్ఞానం పేరుతో వేదాలు, ఉపనిషత్తులు అంటూ చెప్పుకుంటూ ఆ వైపు సాయి భక్తులు తీసుకెళ్ళాలి. నిజానికి వేదాలు, ఉపనిషత్తులు గొప్పవి, నో డౌట్. కానీ వారిని అర్థం చేసుకునే స్థాయి ఈనాటి మానవులకు ఉండదండి. అందుకనే బాబా గారు స్వయంగా జ్ఞాన మార్గం అనేది రామఫలం లాంటిది, అది పగిలిపోతుంది, పడిపోతుంది, అందులో నిలబడడం కష్టం, భక్తి మార్గం మాత్రమే నిలబడగలుగుతారు. ఈ కలికాల మానవులు భక్తి మార్గంలో మాత్రం ముందుకు వెళ్ళగలుగుతారు, భక్తిని అర్థం చేసుకోగలుగుతారు.
జ్ఞానాన్ని అర్థం చేసుకోలేరు. అలాగే జ్ఞాన మార్గం పోయేవాళ్ళు కూడా అహంకారంతో రాలిపోతారు. ఈ కలికాలంలో జ్ఞానం అనేది అహంకారాన్ని ప్రసాదిస్తుంది. మీరు ఎక్కడైనా చూడండి, ఇప్పుడు జ్ఞానం చెప్పే వాళ్ళందరిలో అహంకారం తాండవిస్తూ ఉంటుంది. వాళ్ళల్లో కామం పోదు, క్రోధం పోదు, ఈర్ష్యాద్వేషాలు పోవు, కపటత్వం పోదు, కీర్తికాంక్ష పోదు. ఇవేమి జ్ఞానము, ఇవన్నీ గుణాలతో కూడిన జ్ఞానమే ఉంటుంది తప్ప జ్ఞానం వల్ల యోగి వేమనలాగా వైరాగ్యంతో మారిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? జ్ఞానం వల్ల రమణ మహర్షిలాగా వైరాగ్యంతో మారిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? జ్ఞానం కలిగితే, పరిపూర్ణ జ్ఞానం కలిగితే అలా ఉండాలి. ఆ శాంతం ఉండాలి, ఆ సమభావం ఉండాలి, ఆ వైరాగ్యం ఉండాలి, ఆ లోకంతో డిటాచ్మెంట్ ఉండాలి. ఎవరైనా వచ్చి పలకరించేదని అడిగితే వారికి మాత్రమే చెప్పే స్థాయి ఉండాలి. ఇలా ఏమీ లేకుండానే అన్నీ ఉన్నాయనే భ్రమను కలిగించేదే జ్ఞానం. అలాగే సాయిబాబా గారి మార్గాన్ని, భక్తి మార్గం ఆయన బోధిస్తే వేదాలు ఉపనిషత్తులు అంటూ దాంట్లోకి తీసుకెళ్ళిపోయి, అంటే వాళ్ళకి అదే వచ్చు, వాళ్ళు దాన్నే ప్రేమిస్తారు. అవి వచ్చు అంతే, అందులో ఉన్న జ్ఞానం వారికి అర్థమైంది. కానీ ఆచరిస్తే మరి రమణ మహర్షి, ఆచరిస్తే యోగి వేమన, ఆచరిస్తే షిరిడి సాయిబాబా. ఆచరణ లేదు. అంటే చెప్పే వాళ్ళకే ఆచరణ లేని ఆ మార్గము వినే వాళ్ళకి ఏమర్థమవుతుంది? అంటే ఇది ఉపనిషత్తు కాలం కాదు, ఇది వేదకాలం కాదు, ఇది కనీసం ద్వాపరయుగం కూడా కాదు. ద్వాపరయుగంలోనే ఈ ఉపనిషత్తులు, వేదాలు అవి చాలా తక్కువ మందికి అర్థమయ్యాయి. అవి మునులకు, ఋషులకు, సన్యాసాశ్రమంలో ఉన్న వాళ్ళకి అర్థమయ్యే జ్ఞానం అది. ఇంత భయంకరమైన మాయ విచ్చలవిడిగా వ్యాపించిన ఈ కాలంలో అవి అర్థమయ్యేది కాదు. అందుకని బాబా గారు ఎక్కడ కూడా ఉపనిషత్తు పేర్లు కానీ, వేదం పేరు కానీ బాబా ఎత్తల. వేదం పేరు, ఉపనిషత్తు పేరు బాబా ఎక్కడ ఎత్తలేదు. హేమాడ్ పంత్ గారు ఆయన గ్రంథంలో వాటికి సంబంధించిన జ్ఞానాన్ని చెప్పడం జరిగింది. బాబా గారి నోటితో ఎప్పుడు రాల. ఆయన ఎప్పుడు అలతి మాటలతో, చిన్న చిన్న పదాలతో మనకు జ్ఞానం కలిగించే ప్రయత్నం చేశాడు. ఆ బ్రహ్మజ్ఞానం కోరి వచ్చినటువంటి వాడికి కూడా బ్రహ్మజ్ఞానం కలగాలంటే ఉండాల్సిన లక్షణాలు ఇవి అని చెప్పాడు. కానీ ఉపనిషత్తు ఇలా చెప్పిందని చెప్పలా, వేదం ఇలా చెప్పిందని చెప్పలా, లక్షణాలు చెప్పాడు. ఆయన గురువు కాబట్టి లక్షణాలు తెలుసు ఆయనకి. ఆ అర్హత ఉన్న వాళ్ళకి అది పనికొస్తుంది. అలాగే 39వ అధ్యాయంలో తద్విద్ది ప్రణిపాతేన అనే దాంట్లో బోధించబడేదంతా అజ్ఞానమే, జ్ఞానాన్ని ఎవరు కూడా చెప్పలేరు, చెప్పలేనిది జ్ఞానం, మనోవాక్కాయ కర్మల చేత చెప్పలేనిది ఆ జ్ఞానం, ఆ జ్ఞానాన్ని దర్శించేదే కానీ చెప్పేది కాదు అని ఒక అద్భుతమైనటువంటి పరిపూర్ణ గురువు చెప్పే ఒక సత్యం చెప్పాడు. ఈ రెండు అర్థం చేసుకోవాలి అని అంటే దాని స్థాయి ఉన్నవాళ్ళు సమాజంలో 1% కూడా ఉండడం కష్టం. పాయింట్ ఉంటారు. ఎంతోమంది ఉపనిషత్తులు, వేదాలు చదివి జీవితమే దానికి అంకితం చేసిన వాళ్ళు కూడా ఏమయ్యా సత్యాన్ని దర్శించావంటే దర్శించలేదు అంటూ ఉంటాం. మరి ఇన్ని సంవత్సరాలుగా ఆ గ్రంథాలను పట్టుకున్నా కానీ దర్శించలేకపోవడానికి కారణం ఏంటంటే అది అటువంటి టఫ్ సబ్జెక్టు. అర్థమైతే దర్శించకపోయినా దాన్ని దర్శించడానికి కావలసినటువంటి సాధనలో కూర్చునే వాళ్ళు వెళ్ళిపోయి, దాన్ని దర్శించడానికి ఒక సాధన కావాలి, ఒక ఏకాంతం కావాలి, ఒక అంతర్ముఖత కావాలి, ఒక డిటాచ్మెంట్ కావాలి. అవి చేయకుండానే వాటిల్లో పుస్తకాల్లో ఉన్న విషయాల్ని మనం ఒల్లించుకుంటూ గొప్పగా చెప్పుకుంటూ పోవడం వల్లనే మనం దర్శించలేకపోతున్నాం. నాకు తెలిసిన ఒక పెద్ద ఆయన ఉన్నాడు, 80 సంవత్సరాలు. ఆయనకి తెలియని జ్ఞానమే లేదు. భగవద్గీత, యోగమైన పద్యాలు, ఇంకా రకరకాల టకా చెప్పేసి అసలు జ్ఞానం అంటే ఏమనుకున్నారు మీరు? చెప్పేది అసలు మీకు ఏం తెలుసు? అసలు తెలిసిన వాడి చేతనేమో 10 నిమిషాలు చెప్పమంటారు, తెలియని వాళ్ళ చేత గంటలు చెప్పిస్తారు అని. యోగవేమన జ్ఞానం అంటే ఇలా చెప్పాడు, అన్నమయ్య జ్ఞానం అంటే ఇది చెప్పాడు, బుద్ధుడు జ్ఞానం అంటే అది చెప్పాడు, ఇంకొక ఆయన జ్ఞానం అంటే ఇది చెప్పాడు అని వీళ్ళు చెప్పిన జ్ఞానం ఇది అని చెప్తాడు. కానీ మరి నీకెంత అసలు ఆ జ్ఞానం మరి మనకొచ్చిందా అంటే మామూలు వాళ్ళకంటే ఇంకా వెనకబడిన స్థితిలో ఉన్నాడు. కారణం ఏంటి? ఎక్కడ కార్యక్రమం ఉంటే అక్కడికి పరిగెత్తాలి, వాళ్ళు పిలిచినా పరిగెత్తాలి, పిలవకపోయినా పరిగెత్తాలి. వాడు మైక్ ఇచ్చినా మాట్లాడాలి, ఇవ్వకపోతే లాక్కొని మాట్లాడాలి. ఇది
ఆ మహానుభావుడి స్థితి. ఆయనకు అన్నీ తెలుసు, అన్ని గ్రంథాల జ్ఞానం తెలుసు, సకల శాస్త్రాలు తెలుసు. మా కృష్ణ చెప్తూ ఉంటాడు, ఒక కథ చెప్తుంటాడు. ఒక అడవిలో పక్షులు ఉంటే ఆ పక్షులకి ఒక జ్ఞాని వచ్చి చెప్పాడు, పక్షులు మీరు జాగ్రత్తగా ఉండండి, వేటగాడు వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండండి, అతను మీ మీద వల వేస్తాడు, ఆ వలలో ఇరుక్కున్నారంటే మీరు అతనికి దొరికిపోతారు, దానివల్ల మీరు చివరికి చచ్చిపోతారు, జాగ్రత్త, వేటగాడు వస్తాడు, వల వేస్తాడు, దొరికిపోతారు, జాగ్రత్తగా ఉండండి, వలలో పడవకండి, వాడు ఏవో కొన్ని తినడానికి వేస్తాడు, అవి ఏదో ఆహారం దొరికిందని మీరు అక్కడికి వాలారనుకోండి, వల వేస్తాడు అని చెప్పిపోయాడంట. ఇక పక్షులు ఏం చేశాయంట, అతను చెప్పింది పాట రూపంలో, వల వేటగాడు వచ్చును, తిండి గింజలు వేయును, ఆ తర్వాత వల వేయును, మనని పట్టును, తీసుకుపోయి చంపును అనుకుంటూ పాట పాడుతున్నారంట. ఈ పాట పాడుకుంటున్నారు, కానీ వేటగాడు వచ్చి గింజలు వేస్తే వచ్చేసి చక్కగా గింజలు తింటూ పాట పాడుతున్నారంట. వేటగాడు వచ్చును, గింజలు వేయును, వల వేయును, పట్టును అని చెప్పి ఆవిడ పట్టుకొని తీసుకెళ్ళిపోయాడు. ఇలాగ కొంతమంది తాము పుస్తకాల ద్వారా గ్రహించిన జ్ఞానాన్ని, తెలుసుకున్న జ్ఞానాన్ని పాట పాడుతూ 10 మందికి చెబుతూ అసలు జ్ఞానం అంటే ఏమనుకున్నారు, జ్ఞానం అంటే ఏమనుకున్నారు అని చెప్పడమే తప్ప ఆ జ్ఞానం ద్వారా వైరాగ్యము, ఆ జ్ఞానం ద్వారా ఏకాంతము, ఆ జ్ఞానం ద్వారా నిర్మమకారము, ఆ జ్ఞానం ద్వారా నిరహంకారము, ఆ జ్ఞానం ద్వారా నిరభిమానము, ఆ జ్ఞానం ద్వారా స్థితప్రజ్ఞత లక్షణాలు, ఇవన్నీ సాధించాలి కదా జ్ఞానంతో. ఆ జ్ఞానం ద్వారా అవన్నీ సాధిస్తే వాటి ద్వారా, ఆ ఆచరణ ద్వారా ఆత్మకు దగ్గర అవుతారు, ఆత్మ సాక్షాత్కారానికి వెళ్తారు. అవేమీ లేకుండా పుస్తకాలు నేను పెట్టి ఎక్కడ మైక్ దొరికితే అక్కడ, ఎక్కడ వేదిక దొరికితే అక్కడికి వెళ్ళిపోయి డామ్ డూమ్ అని చెప్పేసి అసలు జ్ఞానం అంటే ఎంత గొప్ప అనుకున్నారు, సాక్షాత్కారం ఎంత కష్టం అనుకున్నారు, అలా చేయాలి ఇలా చేయాలి, అసలు ఎవడికి తెలుసు జ్ఞానం, ఎవడికి తెలియదు అని చెప్పి అందరిని తిట్టిపోస్తూ, అందరినీ అవమానించేస్తూ, నాకే తెలుసు జ్ఞానం అని చెప్పేసి పోతూ, ఇంకా ఎక్కడికెక్కడ పరిగెత్తాలి, ఇంకా ఎన్ని పరిచయాలు పెంచుకోవాలి, ఇంకా లోకాభిరామాయణాలు మాట్లాడుకోవాలి, లోకంలో ఉన్న అన్ని విషయాలు మాట్లాడుకోవాలి. ఇందులో ఉంటే మామూలు లౌకిక ప్రపంచానికి ఆధ్యాత్మిక ప్రపంచం తేడా ఉంది. లౌకిక ప్రపంచంలో ఇవే మాట్లాడుకుంటుంటారు, ఇవే ఈర్ష్యాద్వేషాలు ఉంటాయి, ఇవే నేనే గొప్ప, నేనే అన్నిటికంటే తెలిసిన వాడిని అంటుంటారు. ఆధ్యాత్మిక ప్రపంచంలో అదే అంటే అది ఒక ప్రపంచం, ఇదొక ప్రపంచం, అది లౌకిక మాయ, ఈ ఆధ్యాత్మిక మాయ. కాబట్టి ఈ విధంగా ఆధ్యాత్మిక ప్రయాణాలు సాగుతూ ఉన్నాయి. బయటికి రావాలంటే భయమేస్తుంది, బయటికి వెళ్ళాలంటే భయమేస్తుంది. ఎవరితో పరిచయం అవుతుందో, ఆ పరిచయం ఎక్కడ దాకా తీసుకెళ్తుందో, ఆ తర్వాత మళ్ళీ వాళ్ళని వదిలించుకోవాలి అనే ప్రయత్నం మళ్ళీ ఇబ్బంది సృష్టిస్తుంది. ఆయన ఇంతకుముందు మాట్లాడేవాడు, ఇప్పుడు మాట్లాడలేదు అని ఒక ప్రచారం. ఆయన ఇంతకుముందు ఫోన్ ఎత్తేవాడు, ఇప్పుడు ఫోన్ ఎత్తట్లేదు ఒక ప్రచారం. ఈ లేనిపోని లంపటం అంతా ఏంటి, బయటికి వెళ్తే ఈ లంపటాలు ఎక్కువైపోతాయి. కాబట్టి వెళ్ళకుండా ఏకాంతంగా ఉండండిరా, ఏకాంతంలో ఉండండిరా, ఏకాంతంలో మాత్రమే సాక్షాత్కారం లభిస్తుందిరా అని ఎప్పటి నుంచో మనం పూర్వీకులు, ఋషులు, మునులు ఏకాంతాన్ని ఎంచుకొని పోయి దాన్ని సాధించేవారు. సరే, ప్రపంచంలో ఉంటూ కూడా నేను సాధిస్తాను అంటే సాధించవచ్చు, కానీ అది చాలా కఠినమైనటువంటి పరిస్థితుల మధ్యలో సాగే సాధన, దీర్ఘకాలం సాగే సాధన. అందులో పడిపోతామా గెలుస్తామా చెప్పలేని సాధన. సరే, నా మనసులో అనిపించినవి ఏదో చెప్పాలని యాక్చువల్గా ఈ సాయి భాగవతంలో కొద్దిగా ఏదన్నా ఒక అధ్యాయం చదివి వినిపిద్దామా కొద్దిగా అనుకున్నాను. బాబాగారు ఎక్కడెక్కడికో తీసుకెళ్ళాడు. సమాజాన్ని పరిశీలించినప్పుడు, వ్యక్తుల్ని పరిశీలించినప్పుడు నా మనసు కనిపించిన వాటిని బయట పెట్టాను. ఇందులో నేను ఏవైనా అపార్థం చేసుకొని కూడా మాట్లాడి ఉండవచ్చు, నాకు అర్థం కానివి కూడా నేను అలా అనుకొని చెప్పి ఉండవచ్చు. ఇవి కేవలం నా మనసుకు అనిపించిన భావాల్ని మేము ముందు పెడుతున్నాను. ఇందులో ఏదైనా పనికొచ్చేది ఉంటే స్వీకరించండి, లేదు
ఈయనకి ఇంకా మమ్మల్ని కానీ లేదా ఆయన చెప్పిన మార్గాల్ని కానీ అర్థం చేసుకునే స్థాయి ఆయనకు లేకపోవడం వల్ల అపార్థం చేసుకున్నాడు. అది ఆయన కర్మ అని అనుకుని వదిలేసేయండి. సాయిరామ్.